హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం రోటి పచ్చడి చేసుకున్నామండి. దోసకాయ పచ్చడి. దీనికి కావాల్సినవి ఒక పెద్ద దోసకాయ, 2 టమాటాలు, ఒక 6, 7 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి. కొంచెం వేసుకోవాలండి. చింతపండుని కూడా మనం నానబెట్టుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలండి. చింతపండు కొంచెం సరిపోతుందండి మన గోలీ సైజు. ఈ దోసకాయ ముక్కల్లో మనం కొంచెం జీలకర్ర ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ. వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మనం వేయించుకోవాలండి. సిమ్లో వేయించుకుంటే చాలా మంచిగా జ్యూసీగా బాగా వస్తుందండి. హైలో పెడితే టమాటాలోని గుజ్జంతా కూడా మాడిపోయి మనకు అంత టేస్ట్గా రాదండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మనం రోట్లో వేసుకున్నప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా మెత్తగా మెదిగిన తర్వాత దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు మనం మెదిగించుకోవాలండి. తర్వాత ఉప్పు, చింతపండు, ఎల్లిపాయ వేసుకొని నూరుకుంటే అయిపోతుంది.